వందనాలు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన సంఘానికి అంత నా వందనాలు. అన్నగారు ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అన్నారు. ఆ మాట ఏమంటే, గడిచిన గుడ్ ఫ్రైడే నుంచి ఇంతవరకు ప్రభువా పలకడానికి సంఘస్థులను, వినడానికి మమ్ములను మీరు ఇంతవరకు కాపాడిన విధానం బట్టి స్తోత్రాలని. నిజమే, దేవుడు యొక్క కృపాకాలంలో మనం ఉంచున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి నా వందనాలు, ఇచ్చిన అన్నగారికి వారి కుటుంబానికి నా వందనాలు. నాకు ఇచ్చిన మాట 4వ మాట మీరందరూ విన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, అర్థము సరేనా? ఈ మాటను బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మట్టి ఘట్టములైన మాలో మహిమేశ్వరుని చిన్న నీ మహిమ కొరకు వాడుకుంటున్న విధానం బట్టి కోట్లాది స్తోత్రాలు తండ్రి. నాకు నీ ధైర్యమును బలమును అనుగ్రహించి సిలువ చాటం మరుగుపరిచి మీరు ప్రజలతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఇంచుమించు 3 గంటలప్పుడు, అంటే శాస్త్రులు ఏమంటారంటే ఉదయకాల సమయంలో 9 గంటలప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేశారు అని. రాత్రంతా కూడా ఆయనని హింసించి ఫుట్బాల్ గ్రౌండ్లో ఫుట్బాల్ని యవనస్తులు తంతూ ఉంటారు కదా, ఇటువైపు అటువైపు, అట్లా ఆట ఆడి ఆడి యేసుక్రీస్తు ప్రభు వారిని లాస్ట్కి ఉదయం 9 గంటలప్పుడు ఆయనను సిలువ వేస్తే 6 గంటలు, దాదాపు 6 గంటల సేపు ఆయన ఆ మండుటి ఎండలో భూమికి ఆకాశానికి మధ్యలో ఆ సిలువలో 3 మేకులు మధ్య వేలాడుతూ ఉన్నాడు. మనమైతే రేకుల షెడ్లో గంట కూర్చోడానికి ఇబ్బంది పడతాం కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సుర్రమని ఎండ కొడుతుంది, పైన ముఖానికి ఎండ తగిలితేనే చేయడం పెట్టుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారికి ఆ అవకాశం కూడా లేదు. ఆయన అమూల్యమైన 7 మాటలు పలకాల్సిన అవసరం ఏమి అంటే, ఆ టైంలో ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట ఆ సిలువలో పలిగేటప్పుడు, ఇక్కడ చేతిలో మేకులు కొట్టినారు కదా, అక్కడ ఇంత చీలిపోతుందంట. ఎందుకు అలా చీలుతుందంటే, కాళ్ళలో మేకులు ఒక బరువైన తూకాన్ని ఎత్తుకొని మన చేతులు బిగించినప్పుడు మనం మాట్లాడలేము కదా. అయితే గట్టిగా శ్వాస తీసుకొని ఒక్క మాట పలికినప్పుడు అక్కడ చేతులలో మేకులు చీలిపోతాయి. ఎందుకంటే శ్వాస తీసుకున్నప్పుడు శరీరం పైకి వస్తుంది, అది మళ్ళీ మాట్లాడేటప్పుడు కిందికి అన్నప్పుడు అది జగ్గినప్పుడు ఆ చీల అనేది చేతిని పోస్తుంది అనమాట. అంత వేదనకరమైన స్థలములో ఉండి ఆయన మన కొరకు 7 మాటలు ఎందుకు పలికి ఉన్నాడు అంటే, 4వ మాట ద్వారా మనం ఏమి ఇవ్వబోతున్నాము అంటే, దేవుడు ప్రేమామయుడు అని మనం విన్నాం. 2వది క్షమించి రక్షణ ఇచ్చేవాడని మనం విన్నాం. 3వ మాట తల్లిదండ్రుల పట్ల ఆయన బాధ్యతను నెరవేర్తించేవాడని మనం విన్నాం. 4వ మాటలో దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కుమారుడిగా ఆయన ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్న కుమారుని చెయ్యి తండ్రి విడవలసి ఎందుకు వచ్చింది? మన పేతురు చదువుకుందాం. పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, ఎలాగనగా మనలను దేవుని యొద్దకు చేర్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. చాలన్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అంత శ్రమ పడవలసి వచ్చిందంటే, తండ్రి మాటను నెరవేర్చడానికి ఎందుకు అంత శ్రమ పడినాడు అంటే, మనల్ని తండ్రి యొద్దకు చేర్చడానికి. ఈ మాటకు అర్థం అదే కదా, తండ్రి యొద్దకు మనల్ని చేర్చడానికి, ఆయనతో మనకు సత్సంబంధము కలుగజేయడానికి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క త్యాగానికి సిద్ధపడి ఆ సిలువలో పలుకుతున్న 4వ మాట ఇది. అయితే అంతగా తండ్రి కోసము కుమారుడు శ్రమ పడుతూ ఉన్నప్పుడు మరి తండ్రి ఎందుకు చేయి విడిచినట్లు? మరి తండ్రి అయిన దేవునికి ఆ శ్రమ చాలా బాధాకరం అనిపించిందా? అయితే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో తండ్రి అంటున్నాడు కదా, తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? కుమారుని ఆ విధంగా శ్రమ పెట్టడానికి ఎవరికి ఇష్టమైందంట? తండ్రికి ఇష్టమైంది, తండ్రికే ఇష్టమైంది. అయితే ఎందుకు మరి ఇష్టమై కూడా ఎందుకు చేయి వదిలిపెట్టినాడంటే, చెయ్యి వదిలిపెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడినప్పుడు కానీ, వాళ్ళు శ్రమ పెడుతూ ఉన్నప్పుడు కానీ తండ్రి హస్తము
కుమారుని పైన ఉన్నదని మనకి ఈ మాటలో అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజల్ని ఒకప్పుడు ఈ మోషే నడిపించేటప్పుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు ప్రజలకు తోడున్న దేవుడు ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారికి కూడా సిలువలో తోడై ఉన్నారు. గనుకనే ఆయనను బంతులాడినా, ముఖం మీద ఉమ్మి వేసిన, కొరడా దెబ్బలు ఆయన వీపుని చీల్చిన ఆయన తట్టుకోగలిగినాడు. ఆయన ఎందుకు లాస్ట్ తట్టుకోలేకపోయినాడంటే ఆయన చెయ్యి విడిచిపెట్టినందుకు ఎడబాటు కలిగింది. ఎందుకు ఆ ఎడబాటు కలిగినది అంటే మన పాపాలు, నేను మీరు సర్వలోకం చేస్తున్న ప్రతి పాపములు ఆయనకు అడ్డుగా వచ్చాయి. చాలా మంది అంటారు అప్పుడు కాలంలో పాపం లేదు కదా అంటే, ఇంతకు ముందు పుట్టి చనిపోయిన జనమును, ఇప్పుడు జీవిస్తున్న జనమును, ఇక ముందు పుట్టబోయే వారును, వారికి పుట్టబోయే వారును, యుగాంతం వరకు ఎంతమంది మనుషులు పుట్టి చనిపోతారో వాళ్ళందరూ చేసే ప్రతి పాపము కొరకు ఆయన శ్రమలో క్రీస్తులో శరీరములో ఆయన క్రీస్తు శరీరములో ఆ పాపమంతటికి ఒక్కసారి ఆయన బలి అయిపోయినాడు. మనిషిని పాపం పోవాలంటే ఏ గొడ్డు రక్తమును, ఏ మనిషి రక్తమును, మనిషే చనిపోయినా కూడా మనిషి కొరకు ఆ రక్తము సమాప్తము కానే కాదు. అందుకు కావాల్సినది ఒక రక్తము ఏమిటి అంటే అది పరిశుద్ధుడైన పామునుడైన ఒక యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మాత్రమే కావాలి. అందుకే తండ్రి అయిన దేవుని మాటకు లోబడి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో మనం ఏమై ఉన్నామంటే పాపులమై ఉన్నాము. మనం ఎలా ఉన్నాం? చచ్చిపోయిన వారము. అయితే మనం క్రీస్తులో కూడా మన దేవుడు బ్రతికించాడు. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మీకు బదులుగా చనిపోయెను. ఎవరిని బ్రతికించడానికి? మనల్ని బ్రతికించడానికి క్రీస్తు మన కోసము చనిపోయెను. దేవుడు చెయ్యి విడవడానికి ముఖ్యమైన కారణము అదే. తండ్రి చెయ్యి విడవకపోతే యేసుక్రీస్తు ప్రభువారికి ఆ సమయానికి లేఖనం నెరవేరినట్లుగా ఆ సమయానికి ఆయన మరణము చేరువరాదు. ఎందుకంటే దేవుడి చేతిలో ఉన్న ఏ మనిషిని కూడా ఎవరు కూడా అపహరించలేరు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుడి చేతిలో ఉన్నప్పుడు ఆయనకు మరణము రాదు. అయితే లేఖనంలో నెరవేర్చబడాలి. అక్కడ పాప క్షమాపణ జరగాలి, బలియాగము జరగాలి, ప్రజలందరూ రక్షణ పొందాలి. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి విడవక తప్పదు. ఆ విధంగా తండ్రి అయిన దేవుడు కుమారుని ఎడబాసినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. 10వ వచనంలో కింది వచనాలలో ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఆ వ్యాధి ఏమిటో తెలుసా? పాపము. ఆ వ్యాధి పాపమే. ఈరోజు మనము యూట్యూబ్లలో ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క రోజు కనీసం 2-3 నేరాలన్నా మనం చూస్తూ ఉంటాం. కనీసం 2-3 అంటే అప్పుడప్పుడే జరిగినవి. కొన్ని లక్షలు కోట్లు జరిగాయి. అయితే చిన్నపిల్లలపైన అత్యాచారాలు, గర్భవతి అయిన భార్యని భర్త చంపడము, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు చనిపోవడము, భర్తను భార్య చంపడము, ఇలాంటి ఎన్నో నేరాలు మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి పాపములను దేవుడు కుమారుని పైన ఏమిగా చేసినాడు? వ్యాధిగా చేసినాడు. పాపము ఎరుగని ఆయనను పాపముగా చేసి తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి చేయి విడిచినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని చెంతకు చేర్చడానికి అదే 10వ వచనం కిందికి వచ్చినట్టయితే అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా, తనను తానే యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి కొరకు వారి పాపాల కొరకు తనను తానే పాప పరిహారార్థ బలి. ఆ బలి జరిగితేనే మనకు రక్షణ. ఆ బలి జరగాలంటే తండ్రి అయిన దేవుడు కుమారుని చెయ్యి విడవాలి. కనుక వారిద్దరి మధ్యలో ఆ ఎడబాటును కలుగు చేసినది దేవుడే. ఆ తర్వాత దేవుడు అంటున్న మాటలు ఏమిటి అంటే అతన్ని సంతానము చూచుచుండగా, అతడు తనను తానే అపరాధ పరార్థ బలిగా అర్పించుకుంటూ ఉండగా అతని సంతానము చూచెను. అతని సంతానము చూసి అతడు కింద దేవుడు ఏమంటున్నాడు అంటే అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమాయెను. ఎవరి ఉద్దేశము సఫలమైంది? తండ్రి అయిన దేవుని ఉద్దేశము అక్కడ సఫలమైంది. సఫలము కావాలంటే చేయి విడవాలి. అక్కడ తండ్రికి కుమారునికి ఎడబాటు ఏర్పడాలి. ఆ విధంగా కుమారుని మరణ వేదనలో దేవుడు వదిలిపెట్టేసినాడు. అయితే మరణము ఆయనను బంధించిందా? మరణ వేదనలు విడిపించి దేవుడు తొలగించి ఆయన తిరిగి మళ్ళీ లేపినట్లుగా మనం చూస్తాం. అయితే 11వ వచనంలో అతడు తనకు కలిగిన వేదనలను చూచి
తృప్తి పొందెను. ఈ మాట జాగ్రత్తగా గమనిద్దాము. కుమారుణ్ణి హింసిస్తుంటే తండ్రికి ఎవరికైనా సంతోషం కలుగుతుందా? భర్త చిన్న బిడ్డని కొడుతుంటే భార్య అడ్డుపడి నువ్వు కొట్టదు నీ భయం చెప్తాలే అంటది. తల్లి పిల్లోని కొడుతుంటే భర్త వచ్చి అంత దెబ్బలు కొడతావా చిన్న పిల్లోడు అని అంటారు. అయితే కన్న పిల్లని ఒకరు కొడుతుంటే ఒకరు ఓర్వలేని మనము మనుషులము తండ్రి కుమారుని అక్కడ జనతేయ కుమారుణ్ణి మనకు అర్పించినప్పుడు ఆయనని బలి చేయడము అతనికి ఏమైందంట? నలగగొట్టడము. నలిగిన వేదనను చూచి ఆయనకి ఏమి కలిగింది? తృప్తి కలిగిందంట. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించినందుకు దేవుడు ఆనందించినాడు. తర్వాత ఆ యొక్క సమాధాన బలిని అర్పించినాడని సంతోషించినాడు. ఆ తర్వాత ఏమి కలిగింది? దేవునికి తృప్తి కలిగిందంట. తృప్తి కలిగింది. ఇంకా నా కుమారుడు నేను చెప్పిన పని సఫలము చేసినాడు. సఫలము చేసినందుకు అతనికి ఏమి కలిగింది? తృప్తి కలిగింది. నీతిమంతుడైన, అదే వచ్చిన కింద, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకు కలిగిన జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేసెను. దేవుడు క్రీస్తు మనల్ని అనేకుల్ని మన పాపాలన్నీ ఆయన భరించి సిలువలో మనల్ని నిర్దోషులుగా నీతిమంతులుగా మనల్ని తీర్చినాడు. అందుకే నీతిమంతుడైన సేవకుడు జనుల దోషములన్నీ కూడా భరించినాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన దేవుడని తన నోటితో ఒప్పుకుంటారో వారందరికీ కూడా కడగడానికి ఆయన సిలువలో కార్చిన ప్రతి రక్తపు బొట్టు మన కొరకు సిద్ధముగా ఉన్నది. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, మిక్కిలి అనుకూలమైన సమయము. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకున్న రీతిగా మనల్ని కూడా మనము తగ్గించుకొని ఆయనను మనము స్మరించినట్లయితే ఈ రక్షణను నేను కూడా పొందుకుంటాము. నీ ప్రభు నమ్మి 50 సంవత్సరాలు అయిందంటే ఇక్కడ సీనియారిటీకి ఎవరు గిట్టాలు పెట్టరు. తప్పుగా అనుకోవద్దండి, ప్రభు మాట చెప్తున్నా. నేను సిన్సియర్గా దేవుని పని చేస్తున్నానండి అంటే ఎవరు వినరు. మా పిల్లోడు గాడ్లక్క సంఘంలోనే వాడి పని చేస్తుంటాడబ్బా అనుకుంటే దానికి దేవుడు కిరీటం ఇయ్యడు. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండినట్లయితే దేవుడు నువ్వు చేసే ప్రతి చిన్న పనికి దేవుడు నీకు కిరీటాన్ని ఇస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు, పరలోక రాజ్యంలో నీకు గొప్ప సింహాసనాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే తగ్గించుకున్నప్పుడు మనం ఎవరమండి? దుమ్ము ధూళి కూడా మనం యోగ్యులము కాదు. పేతురు పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనములో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించులాగను ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఏమై ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారే దీన మనసు కలిగి ఉన్నాడు. అంత దీనుడిగా ఆయన గుర్రాలు రథములను ఎక్కే యోగ్యత ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి గాడిదను, విడిచిన బట్టలు మోసే గాడిదని ఆయన ఎన్నుకున్నాడు. ఈరోజు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని మనం కూడా నమ్ముకొని మనం తగ్గించుకున్నట్లయితే ఈరోజు యేసుక్రీస్తు మోసిన ఆ గాడిదలాగా మీరు నేను కూడా యేసుక్రీస్తును మోసేవారిగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా జీవితంలో నేను కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఈ 4వ మాటలో ఉన్న సారాంశము నాకు అర్థమైన రీతిగా నేను వివరించాను. ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి మరొకసారి